చూడండి డిఓ గారు, ఆకుకూర పప్పు ఇది. ఆకు అనేది మెదగాల. ఏడుంది చూడండి, ఏంది ఇది? ప్రభుజీ ఇదేండి, సార్ మాట్లాడతారు. అంటే ఆకుకూర పప్పు మనము మీకు ఏంటంటే పెద్ద బాయిల్డ్స్ ఉంటాయేమో పెద్ద పెద్ద పాత్రలలో. ఈ ఆకుకూర అనేది మెదగడం లేదు, అంతా పీసులు పెద్దగా ఉంది. అది కలిస్తేనే ఆ పప్పులో రుచి వస్తుంది. ఆ పప్పు అందరికీ ఆ పోషకాహారాలు వెళ్తాయి. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము ఒక స్కూల్లో. ఆకంతా ఒక సైడు గంటకే మొత్తం ఆకంతా మిక్స్ కావట్లేదు. మీరు చూడండి ఒకసారి. తర్వాత మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ప్లస్ రాగి మాల్ట్ తయారు చేసేదానికి కొంచెం రెమ్యూనరేషన్ మీరు ఇవ్వాలి వీళ్ళకు. వాట్ వీఆర్ గివింగ్ ఈచ్ స్టూడెంట్ అది మీరు చేయరు కాబట్టి ఇక్కడ గ్యాస్ బిల్లు అవి ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చేదే 3000 జీతము. ఎప్పటి నుంచో ఈ స్కూల్ నమ్ముకొని ఉన్నారు. మీరు వచ్చి మీరు ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాని తర్వాత మీరు సేవా దృక్పథంతో మంచిగా చేస్తున్నారు, సంతోషం. కానీ ఇక్కడ వీళ్ళు ఆ గ్యాస్ బాయిల్ గుడ్లు ఉడకబెట్టడానికి రాగి మాల్ట్ తయారు చేయడానికి అయ్యే డబ్బులు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకు నష్టపోతున్నారు. ₹9.69 మీరే బేర్ చేసుకోవాలి. అది ఒక స్టూడెంట్కు సార్ మీరు మీ పెద్దలతో మాట్లాడండి, మీ పై వాళ్ళతో మాట్లాడండి. ఇట్లా ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు అడిగారండి. ఇప్పుడు వంట ఇప్పుడు మామూలుగా బయట స్కూల్స్లో ఎట్లా జరుగుతూ ఉందంటే, ఏది అక్షయ పాత్రలు లేని స్కూల్స్లో వాళ్ళకి ₹9.69 డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళు వండుతూ ఉన్నారు, పెడతా ఉన్నారు. దాంట్లో ₹1.5 మిగిలించుకుంటా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇక్కడ వంట చేసే వాళ్ళ పరిస్థితి ఒక 2 ఉన్నారు ప్రజెంట్ ఇక్కడ ఒక స్కూల్లో. వాళ్ళు ఈ బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టడానికి రాగి మాల్ట్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు, ఆ గ్యాస్ ఖర్చు వాళ్ళ జీతాల్లో 3000లో పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి వచ్చేదే 3000. మళ్ళీ దాంట్లో 100, 150, 200 రూపాయలు అంటే ఏదన్నా కొంచెం మీ పెద్దలతో మాట్లాడి కొంచెం వాళ్ళకు కొంచెం రెమ్యూనరేషన్ కొంచెం ఇచ్చేటట్టుగా ప్లాన్ చేయాలండి. ఇది నేను చెప్పింది మీకు అర్థమైందండి? Especially I am not related to Akshaya Patra, but still I will check with our concerned team. Yeah. So what exactly is happening, and I will let you know. Why? Because they are getting very few amount. Again they put gas charges again అంటే కొంచెం ప్రాబ్లం కదా వాళ్ళకు. Correct. ఒకసారి నేను కనుక్కుంటాను సార్. యా ఒక స్టూడెంట్కు ఒక 25 పైసలు అట్లా కొంచెం సపరేట్గా చేసి ఇస్తే వీళ్ళు ఏదో కొంచెం వాళ్ళు నష్టపోకుండా ఉంటారండి. యా, ఈ ఆకుకూర పప్పు గురించి కొంచెం డిస్కస్ చేయండి. ఆకుకూర పప్పు అన్నప్పుడు ఆకంతా విడివిడిగా అయిపోతా ఉంది, అది మెదగడం లేదు. యా, ప్లీజ్. ఎంతమంది పిల్లలు? 40 మంది. డిఓ గారు, మనకు మామూలుగా ఎవరైనా సబ్స్టిట్యూట్ ఇస్తారు కదా, మెడికల్ లీవ్లో ఉన్నారంట. మెడికల్ లీవ్ అంటే ఇప్పుడు ఇవ్వట్లేదా? లేరా? ఎందుకంటే ఫేషియల్ లీవ్ అవ్వట్లేదు సార్. డెప్యుటేషన్ వేస్తే ఫేషియల్ లీవ్ వేయకపోతే ఇది ఏమవుతుంది? 40 మంది అంటే ఒక ఆమె ఇక్కడ ఆయన మెడికల్ లీవ్ అంటే 2 రోజులు, ఒక రోజు అంటే సరే. ఎక్కువ లాంగ్ లీవ్ అంటే ఏదో ఒకటి చేయాలండి. ఒక రోజు అంటే సరే. ఈ వైజాగ్లో మాకేంటంటే ప్రాబ్లం, ఈ చుట్టాలు ఇక్కడ చాలా పెట్టించి పాడేరు నుంచి వచ్చేస్తాం, పాడేరు నుంచి రావడానికి చూస్తాం. అందువల్ల వైజాగ్లో ప్రాబ్లం అవుతుంది సార్. ఏదైనా మనం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చెప్పి వెయ్యాలి సార్ ఎవరికి వేసిన. ఎందుకంటే అటెండెన్స్ స్పెషల్ అంటే స్పెషల్ ద్వారా మామూలుగా 1 రోజు 2 రోజులు అంటే సరే, అది వేరే విషయం. ఈ మెడికల్ లీవ్ అంటే 1 మంత్ పైన ఉంటుంది, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సిఆర్పికి వాళ్ళకి చెప్తే దాని ఎంత ఇస్తున్నారు ఒక స్టూడెంట్? 40 మంది ఉంటే 800 గ్రామ్స్ వేసారా? చూస్తున్నారా మీరు వేసేటప్పుడు? ఆవిడ పుట్లో నుంచి కాడ తెచ్చి తెస్తున్నారు సార్. ఈరోజు అయితే కేజీకి 200 గ్రాములు తక్కువ చేసి వేసారు, అంటే 800 గ్రాములు. ఇంకా ఎన్ని రోజులు పెట్టారు లీవ్? ప్రజెంట్ అయితే ఇప్పుడు సంక్రాంతి వరకు పడ్డారు. నెక్స్ట్ మళ్ళీ హాలిడేస్ వచ్చేటప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ కడతాను. సరే, హాలిడేస్ తర్వాత అన్న ఇట్లా 5 రోజులు క్లోజ్ అవుతుంది కదా.